అల్లుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ ఇల్లాలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. మొదట గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించినా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. కట్టుకున్న భర్తను కాటికి పంపిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు వీరి కూతురుని ఆంజనేయులు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇంటికి అల్లుడిగా వచ్చిన ఆంజనేయులతో అత్త అలివేలుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం కాస్త భర్త యాదయ్యకు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య భార్య అలివేలును, అల్లుడిని పలుమార్లు హెచ్చరించాడు. ఈ విషయంపై ఇంట్లో రోజు గొడవలు జరుగుతుండేవి. తన సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన అలివేలు ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని క్రూరమైన ప్లాన్ వేసింది. ఈ నెల 23న యాదయ్య తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భర్త చనిపోగానే అలివేలు ఏమీ తెలియనట్టు నటిస్తూ అనారోగ్యం, గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించింది. అంతా నిజమేనని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు ముందు సాంప్రదాయం ప్రకారం శవానికి స్నానం చేయించి దుస్తులు మారుస్తుండగా యాదయ్య శరీరం, మర్మాంగంపై కొన్ని గాయాలు కనిపించాయి. యాదయ్య మృతిపై అనుమానం రావడంతో ఆయన అన్న కుమారుడు పరశురాములు వెంటనే తిమ్మాజిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలివేలును తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకోక తప్పలేదు. అల్లుడితో తనకున్న వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడనే కక్షతో సమయం చూసి భర్త యాదయ్య మర్మాంగాలపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్టు అలివేలు అంగీకరించింది. యాదయ్య మరణించిన రోజే ఆయన కూతురు, అల్లుడు ఆంజనేయులు కూడా ఆవంచ గ్రామంలోని వారి ఇంటికి వచ్చి వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ హత్యలో అల్లుడి పాత్రతో పాటు కూతురి ప్రమేయం కూడా ఉందేమోనని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన భార్య అలివేలును అరెస్ట్ చేసి ఈ దారుణంలో అల్లుడు ఆంజనేయుల హస్తం ఎంతవరకు ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కూతురు మా చిన్నమ్మ అమ్మపల్లి అలివేల, వాళ్ళ కూతురు పద్మ, వాళ్ళ అల్లుడు అంజనేయులు, వాళ్ళ ముగ్గురు కలిసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి లోపల ఇనుప రాడుతోటి, చీకులతోటి అంటే ఇబ్బంది పెట్టుకుంటూ చంపడం జరిగింది. ఇంక ఎందుకు చంపిందనే బలమైన కారణాలు మనకు రీజన్ చెప్పలేదు. మనం కూడా ఎందుకంటే ఆ టైంలో మనం లేము, ఇంటి దగ్గర లేకున్నాం. మేము తిమ్మాజిపేటలో ఉన్నాం. తిమ్మాజిపేటలో ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో తిమ్మాజిపేటలో ఉన్నాను నేను. అప్పుడు నాకు ఫోన్ వచ్చి మా భార్యకు ఫోన్ చేసి మీ చిన్న ఆయన చనిపోయిందంట, వేరే వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు చెప్పారు, వాళ్ళు చూసి వచ్చారంట మీ చిన్న ఆయన చనిపోయినట్టు.